గోవింద జై శ్రీరామ్ శ్రీనివాస గోవింద. జరుగుతున్నటువంటి సప్తాహ వైభవోత్సవాల్లో భాగంగా ప్రణవ పీఠాధిపతి శ్రీ అద్దివర్తి పద్మాకర్ గారు ఇవాళ మనందరినీ కూడా వారి యొక్క అనుగ్రహ భాషణతో అనుగ్రహించడానికి, మన యొక్క స్వామిని దర్శించడానికి ఈ సభాస్థలికి వచ్చి ఉన్నారు. వారికి మనందరి తరపున అనేక శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం అడగగానే ఈ కార్యక్రమం కోసం వారు వచ్చినందుకు చాలా సంతోషం. అలాంటి స్వామిని మనం దర్శించడం కూడా మన పూర్వజన్మ సుకృతం. అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి చాలామంది వ్యక్తుల్లో వీరు కూడా ప్రముఖులుగానే ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మన ఈ స్వామి యొక్క దర్శనానికి జరిగేటువంటి వైభవోత్సవాల్లో వారి యొక్క అమృత ప్రవచనాన్ని మనందరికీ కూడా అందజేయడానికి వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ వారి యొక్క అమృత వాక్యాల్ని మనం విందాం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 3 సార్లు గట్టిగా చెప్పండి. గోవింద గోవింద గోవింద. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అనే పేరుతో పరిఢవిల్లుతున్న శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు, ఆయన బాలస్వామీజీ అని కూడా అంటారని మన వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం. అసలు ఎప్పటికీ మనం బాలురి కిందే ఉండాలి. ఈ మధ్యన అయోధ్యలో కూడా బాలరాముండే ప్రతిష్ఠించారు. సరే, నేను ఎప్పుడు చూసినా 16 సంవత్సరాలు బాలుడిలాగే కనపడతానని చాలామంది అంటూ ఉంటారు. అలా కనపడినవాడు అదృష్టవంతుడు, కొంచెం పెద్దవాడిగా కనపడితే వాడు దురదృష్టవంతుడు అని వ్యాసుడు అన్నాడు. బాలహ అనే శబ్దమునకు గ్రహణధారణా పటుహు బాలహ. ఏదన్నా చెప్పగానే తక్షణం దాన్ని గ్రహించాలి. కొంతమంది బుర్ర చెప్పిన ఏడాదికి వెలుగుతుందన్నమాట. ఇప్పటికి కూడా చాలామందికి వాడి సెల్ ఫోన్ మోగుతుంటే వాడి ఫోన్ మోగిందని తెలియదు, పక్కవాడిని ఫోన్ మోగుతుంది ఎక్కడో అంటాడు, ఇంతకీ మోగేది వాడి ఫోనే. అలాంటి బుర్ర కాకుండా చెప్పగానే తక్షణం దాన్ని గ్రహించిన దాన్ని మర్చిపోకుండా బుర్రలో పెట్టుకుని జ్ఞాపక శక్తితో దాన్ని తిరిగి అప్పగిస్తే అటువంటి వాడిని బాలుడు అంటారు. గ్రహణ ధారణ పటుహు బాలహ. అందుకే బాల వ్యాకరణం అంటే ఈ వ్యాకరణాన్ని ఆ కుర్రవాడు చదవాలి,
గ్రహించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. సహజంగా రాముడికి బాలరాముడని అప్పుడప్పుడు కొంతమందిని బాలస్వరూపులను ఎందుకంటున్నామంటే ఎవ్వరు ఏమి చెప్పినా వాళ్ళు గ్రహిస్తారు, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నంత మాత్రం చేత అందులో ఉన్నవన్నీ మళ్ళీ అప్పగించక్కర్లా. ఒక ఉపన్యాసం జరిగాక అందులో కొన్ని హాస్యాలు చమక్కులు ఉంటాయి. కొందరు హాస్యం చమక్కులే పట్టుకుంటారు, అందులో ఉన్న సారం కొందరు పట్టుకుంటారు. కేవలము సారమును మాత్రమే స్వీకరించి దానిని తిరిగి ఇతరులకు ఇవ్వగలిగే సామర్థ్యం, తమదైన శైలిలో ఇవ్వగలిగే సామర్థ్యం ఉంటేనే బాలుడు అనాలి. అందుకే ఈ మధ్యకాలంలో రామచంద్ర ప్రభు అభివృద్ధే చెందాలి, అయోధ్య అభివృద్ధి చెందాలి, ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యకి అపవిత్రత రాకూడదు, ఆ గుడి శాశ్వతంగా ఉండాలనే కోరికతో బాలరాముడు అని పేరు పెట్టారు. అలాగే ఈ స్వామీజీని కూడా బాలస్వామి అన్నారు. ఈ ఏమిటని అడిగాను. గోవింద నామ జప యజ్ఞం అన్నారు. చాలా సంతోషం. ఈ కలియుగంలో మానవులు ధరించడానికి అత్యావశ్యకమైన నామం గోవింద. ఒక నామం ఒకే వ్యక్తికి 2-3 సార్లు ఎవరు ఇవ్వరు. ఏదో అభినవ సుఖ అని ఒక బిరుదు నాకు ఎప్పుడో ఒక ఆయన మహానుభావులు ఇచ్చారనుకోండి, మళ్ళీ అదే బిరుదు రెండోసారి ఇవ్వరు కదా. కానీ గోవింద అనే నామం శ్రీ మహావిష్ణువునికి వరాహావతారంలో, నరసింహావతారంలో, రామావతారంలో, కృష్ణావతారంలో, వామనావతారంలో 5 అవతారములలో దేవతలు అదే బిరుదిచ్చారు. అంటే ఆ శబ్దం ఎంత గొప్పదో ఆలోచించండి. ఒకే నామం 5 విష్ణువులకు సమర్పించారు. అందువల్ల ఆ నామం అద్భుతమైనది అని తద్వారా మనకు తెలుస్తున్నది. ఇవాళ జగద్గురు పీఠాలకి మూలకారకుడైన ఆదిశంకరాచార్యుల వారు కూడా భజ గోవిందం అన్నాడు తప్ప ఇంకో మాట వాడలేదు. అది కూడా 3 సార్లు అన్నాడు ఆయన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ అంటే సేవించుము, గోవిందుణ్ణి సేవించుము అనలేదు ఆయన. సేవించుము గోవిందుణ్ణి, సేవించుము గోవిందుణ్ణి అని 2 సార్లు చెప్పి 3వసారి గోవిందుణ్ణి సేవించుము అన్నాడు ఆయన. అంటే గోవిందుణ్ణి ముందు సేవించుట అంటే మానసికంగా తలుచుకొనుట, నోటితో తలుచుకొనుట, ఆయనకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కలిస్తే భజ. భజ సేవాయాం. భజ అనేది సేవించుట అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి ఇక్కడ గోవిందుడికి ఒక తాత్కాలికమైన ఆలయ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం ఒక భజన. నిరంతరం గోవింద గోవింద అని మీరు స్మరిస్తున్న నోటితో అదొక సేవ. ఆ తర్వాత వాక్కుతో పైకి మాత్రమే గోవింద అనకుండా ఇంటికి వెళ్ళాక కూడా నిద్రపోతున్నప్పుడు కూడా కళల్లో లేకపోతే మానసికంగా గోవింద గోవింద అనుకుంటారు కొంతమంది పైకి అనలేరు పాపం. కొన్ని కారణాలు, పైకనే ఓపిక లేక, పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారనేమో సిగ్గు వల్ల కొంతమంది. ఇంటికి వెళ్ళాక ఇంట్లో కూడా గోవింద అంటే భార్యకి భర్త వల్ల, భర్తకి భార్య వల్ల ఏమైనా ఒక విధమైన ఆటంకం వస్తుందనే భయంతోటో ఏదో కారణం చేత మానసికంగా లోపల గోవింద అనుకుంటారు. అది కూడా గోవిందుడి సేవించడమే. ఈ గోవిందుడి పేరు చెప్పి కొందరు కుర్చీలు వేశారు, అది గోవింద సేవే. ఆ గోవిందుడి పేరు చెప్పి ఇక్కడ కొంతమంది ఢామ్ ఢామ్ అని మధ్యలో వాయించారు, కొందరు సన్నాయి నొక్కులు నొక్కారు, ఇది గోవిందుడి సేవయే. అన్నీ మర్చిపోయి కనీసం కార్యక్రమంలో ఉపన్యాసం వినడానికైనా వచ్చి ఆ ఉపన్యాసానికి ఏ ఆటంకం కలిగించకుండా ఉంటే, మైకు మధ్యలో కట్ అవ్వకుండా ఉంటే, అది కూడా గోవిందుడిని సేవించడమే. ఇవన్నీ కలిస్తే భజ అంటే సేవించుము అనే అర్థం వస్తుందన్నమాట. సంస్కృతానికి చాలా చమత్కారమైన అర్థాలు ఉంటాయి. ఇంతకీ నిజానికి భజించడం అనే అర్థం ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఏదో మాట్లాడతారే. భజ సేవాయాం అనగా సేవించుటకు బదులుగా భజ అనే క్రియాపదమును వాడవచ్చును. గోవిందం భజ అంటే గోవిందుని సేవించుము, గోవిందుని సేవించుము, సేవించుము గోవిందుణ్ణి అని శంకరాచార్యులు వారు చెప్పారు. గో అనే శబ్దమునకు ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్పుకుందాం. ఒక అర్థం ఏమిటంటే గో అంటే భూమి. అందుకే భగవంతునికి గోత్ర అంటే గోవును
రక్షించినవాడు అంటే భూమిని రక్షించినవాడు. ఒకప్పుడు ఆయన వరాహ అవతారం ఎత్తాడు. వరాహ అవతారంలో భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆ వరాహం కూడా మామూలు వరాహం కాదు, తెల్లని పంది, పూర్తిగా తెల్లని జూలుతో, తెల్లని కోరలతో, తెల్లని ముట్టుతో ఉన్నటువంటి వరాహం. ఒక్క కళ్ళు మాత్రమే ఎర్రని చింతనిప్పుల్లో వెలిగిపోతాయట. అటువంటి అపూర్వమైన వరాహ అవతారం ఎత్తాడు. ఆ వరాహ అవతారంతో ఈ సృష్టి ఆరంభకాలంలో ఎక్కడో సముద్ర జలాల్లో, అగాధ జలాల్లో ఇరుక్కుపోయి పైకి రాలేక బాధపడుతున్న భూమిని 2 కాళ్లతో ఎత్తాడు. అప్పుడు భూదేవి, స్వామి ఎంతో ప్రేమతో నిన్ను తలుచుకున్నందుకు నన్ను రక్షిస్తున్నావు, నీళ్లల్లోంచి పైకి తీసుకొచ్చి ఈ ప్రజల్ని రక్షించే బాధ్యత నాకిమ్మన్నది. ఆ కాలంలో కశ్యప ప్రజాపతికి దితి వల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని 2 కొడుకులు పుట్టారు. అందులో హిరణ్యాక్షుడు రెండోవాడు, హిరణ్యకశిపుడు పెద్దవాడు. ఇద్దరికీ 3.5 సెకండ్లు తేడా. కవల పిల్లలు వాడు. కవలల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు, వెనక పుట్టినవాడు పెద్దవాడు ఉండయి. అది చాలామందికి తెలియదు. కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు ఎప్పుడు చిన్నవాడు. ఎందుకని? కడుపులోకి ముందు వెళ్ళినవాడు వెనకాతల రెండోవాడు పెడతాడు. ఈ రెండోవాడు ముందు వస్తే కానీ ఆ ముందు వెళ్ళినవాడు ముందుకు రాడు. మీరు చూడండి, క్యూలో ఫస్ట్ వెళ్ళినటువంటి వాడు అక్కడ నిలబడి ఉండగా ఈ వెనకొచ్చిన వాడు వెడితేనే ఆ సన్నని దారం బట్టి రెండోవాడు వస్తాడు. అందువల్ల ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రకారంగా గర్భంలోకి ముందు ప్రవేశించిన వాడేమో వెనక పుడతాడు, వెనుక ప్రవేశించిన వాడు ముందు పుడతాడు. అందువల్ల హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు రెండోవాడు అయ్యాడు. ఇద్దరూ 3.5 సెకండ్ల తేడాలో పుట్టడం వల్ల పెద్ద తేడా ఉన్నటువంటి వాడు కారనుకోండి. అయినా శాస్త్ర ప్రకారంగా ఒకడిని తమ్ముడు, ఒకడిని అన్న అన్నారు. ఈ హిరణ్యాక్షుడు బ్రహ్మవరాలు ఎక్కువ పొంది గదాయుద్ధంలో తనని మించిన వాడు లేకుండా చేసుకున్నాడు. వాడు గదతో యుద్ధం చేస్తూ ఉంటే వాడిని జయించే శక్తి ఎవరికీ లేదు. అప్పుడు భూమి లేదు. ఈ జనాల్లో ఋషులు కూడా నీళ్లల్లోనే ఉండేవారు. కశ్యపుడు నీళ్లలో ఉండేవాడు. ఆ నీళ్లలో ఒక దీవి ఉండేది. ఈ భూమి లేదప్పుడు. వీడు దుర్మార్గుడు ఇంద్రుణ్ణి జయించాడు. సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాదుల్లో వాడి చేతిలో ఓడిపోనివాడు ఒక్కడు లేడు. చివరికి వాడు తనతో యుద్ధం చేసేవాళ్ళు లేక ఒక రోజున వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవ, గదా యుద్ధంలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అంటున్నారు. అందువల్ల నాతో యుద్ధానికి వస్తావా? నాకు చేతులు తేటగా ఉన్నాయి, నీ తాట తీస్తానన్నట్ట. వరుణుడికి వీడి పరాక్రమం తెలుసు, వాడిని తాను జయించలేనని తెలుసు. అందుకని ఏమన్నాడు, నీతో ఇప్పుడు నేను యుద్ధం చేయలేను. యుద్ధం చేయలేని వాడితో యుద్ధం చేసి వాడిని తన్నితే పేరు రాదు. కానీ నీ గర్వం సర్వం కర్వం చేసే శక్తి ఒక్క ఆయనకే ఉన్నది. ఆయనే విష్ణువు. ప్రస్తుతం నీళ్లల్లో, అగాధమైన సముద్ర జలాలలో వరాహ రూపంతో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశావా, ఇంక నువ్వు జీవితంలో ఎప్పుడూ ఎవరితో యుద్ధం చెయ్యవు పో అన్నట్ట. వీడు ఐశ్వర మధ్యాన్ని గద భుజం మీద వేసుకొని నీళ్లల్లోకి వచ్చాడు. ఆ సమయంలో వరాహస్వామి వారు భూమిని తీసుకుని పైకి వస్తూ ఉంటే ఈ మూర్ఖుడు ఓరి వనచరమా అన్నాడు. పోతన గారు భాగవతంలో అద్భుతంగా రాశారు. 3వ స్కంధంలో ఘనసూకర మూఢాధమ వనచరమే రీతి ఇప్పుడు వనచరమయ్యల్. ఓ పెద్ద పంది, ఘనసోకర అంటే పెద్ద వరాహమా, మూర్ఖుడా, అధముడా అని తెగ తిట్టాడు. కానీ వాడు తిట్టిన తిట్లన్నీ భగవంతునికి స్తోత్రాలు అయ్యాయిట. పాపాత్ములు కోపంతో భగవంతుడిని తిట్టినా అవి ఆయనకి స్తోత్రాలు అవుతాయి. ఘనసోకర అంటే గట్టిగా భూమిని రక్షించే వరాహ రూపం ధరించినవాడా, అది ఆయనకి పొగడితే. మూఢాధమ అంటే మూర్ఖులకి మూర్ఖత్వంతో సమాధానం చెప్పేవాడా అని ఒక అర్థం. మూర్ఖుడికి మూర్ఖత్వంతో సమాధానం చెప్పాలి. కొంతమంది పరమ మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ గారిలాగే చెప్పాలి సమాధానం. ఆయన ఎంతో యోగి, కానీ పాపాత్ములు వేసి పారేస్తాడు. అలా ఉండాలి. అందువల్ల ఎప్పుడు ఎవడికి ఎలా సమాధానం ఇవ్వాలో అలాంటి సమాధానం ఇచ్చేవాడా అని తెలియకుండానే పొగిడి వనచరమే రీతి ఇప్పుడు వనచరమయ్యన్ అన్నాడు. వనము అంటే అడవి అని ఒక అర్థం. వనచరము అడవుల్లో తిరిగేది. పందులు ఎక్కడ తిరగాలి? అడవుల్లో తిరగాలి. కానీ నువ్వెక్కడ తిరుగుతున్నావు? మళ్ళీ వనచరమే అయ్యావు. వనము అంటే మరో అర్థం నీళ్ళు. సంస్కృతంలో అమృతం, జీవనం,
వనం అని నీటికి పేరు. నువ్వు అడవుల్లో తిరగవలసిన వాడివి నీటిలో తిరుగుతున్నావేమిటి అన్నట్ట. ఆయన ఏం మాట్లాడరు. నిశ్శబ్దంగా నీటిలోంచి పైకి వచ్చి తన ఆధార శక్తితో నీటి పైన ఉపరితలం పైన భూమిని నిలిపి అప్పుడు వాడికేసి తిరిగాడు. ఒరే మూర్ఖుడా, నీలాంటి పిచ్చి కుక్కల్ని చీల్చి చెండాడే వనవరాహాన్నే రారా అన్నాడు. ఘోర యుద్ధం జరిగింది. పెద్ద గదతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఆ గద భుజం మీద ఒక్క దెబ్బ కొట్టాట హిరణ్యాక్షుడు. దెబ్బకి స్వామివారి చేతిలో ఉన్న గద నీళ్లలో పడిపోయింది. స్వామివారికి అప్పటి నుంచి ఆ గదకి కౌమోదకి అని పేరు వచ్చింది. కు అంటే భూమి. భూమిని రక్షించడం కోసం ఆవిడకి మోదము సంతోషం కలిగిస్తూ గద పట్టుకున్నాడు గనక భూమికి రక్షణ కలిగిస్తూ ఆనందం కలిగించే గద కౌమోదకి అని పిలువబడింది. కౌమోదకి అంటే భూమిని ఆనందపరుచున్నది అని అర్థం. ఆ తర్వాత వాడిని చక్రంతో నరికి చంపేశాడు. అప్పుడు దేవతలంతా ఆకాశంలో ప్రత్యక్షమై బ్రహ్మ, శివుడు మొదలైనటువంటి వాళ్ళు, స్వామి, గో అని పేరు కలిగిన భూమిని నీటి మీద నిలబెట్టి రక్షించావు, దానికి ఆనందం కలిగించావు, కాబట్టి ఈ రోజు నుంచి మేము నిన్ను గోవింద అంటున్నాము అని మొట్టమొదటిసారి వరాహ అవతారంలో ఆయనకి గోవింద అని బిరుదిచ్చారు. అలా వచ్చింది గోవిందనామం. గో అంటే భూమి అన్నమాట. గాం విందతి ఇది గోవింద అంటే భూమికి కలిగించేవాడు గనక ఆయనకి గోవిందుడని పేరు వచ్చింది. చాలామంది గోవింద నామస్మరణం కేవలం వెంకటేశ్వరుడు వెంకటాచలం మీదకి వచ్చాక పొందాడని చెప్పారే, వాళ్ళు ఈ కథ జాగ్రత్తగా వింటే అప్పుడు అర్థమవుతుంది. ఇది భాగవత గాథ. ఇదే స్కాంద పురాణంలో, విష్ణు పురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, నారద పురాణంలో కూడా ఉంటుంది. ఈ విధంగా వరాహ రూపంలో ఉన్నప్పుడు గోవింద అన్నారు. ఆ బిరుదు ఆయనకు వచ్చింది. రెండవసారి నరసింహావతారంలో చీల్చి చెండాడేశాడు హిరణ్యకశిపుణ్ణి. అప్పుడు కూడా దేవతలు ఏమన్నారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మాత్రమే హిరణ్యకశిపుణ్ణి చంపగలడు. హిరణ్యకశిపుణ్ణి చంపాలంటే తన ఇంద్రియాలను అదుపులో పెట్టేవాడు అయి ఉండాలి. గో అంటే ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములను అదుపులో పెట్టి ఆనందం కలగజేస్తావు గనక నీవు గోవిందుడివి అని మళ్ళీ రెండోసారి అదే బిరుదు ఇచ్చారు. వరావతారం అయ్యాక మళ్ళీ నరసింహావతారంలో దేవతలు బ్రహ్మ కలిసి ఆయన్ని గోవింద అన్నారు. మళ్ళీ మూడోసారి వామనావతారం ఎత్తాడు ఆయన. ఈ వామనావతార సమయంలో ఒక కాలితో భూమిని కొలిచాడు, ఒక కాలితో ఆకాశాన్ని తన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన పద్యమో భాగవతంలో అష్టమ స్కంధంలో. ఒక పాదం ఆకాశాన్ని అలా తన్నితే అంత ఆకాశం, నల్లని ఆకాశం ఆయన కాలికి ఎలా ఉందిట, తామర పువ్వు మీద వాలిన తుమ్మెదలా ఉందిట. ఆకాశం తుమ్మెదంత చిన్నదైపోయింది. తుమ్మెద నల్లగా ఉంటుంది కదా, నల్లగా ఉన్న తుమ్మెదలా అయిపోయిందంటే ఆకాశం. ఆయన కాలు ఎంత పెద్దదో ఆలోచించండి, అంత పాదం ధరించాడు ఆయన. ఆ పాదం కూడా ఎర్రగా తామర పువ్వులో ఉంటుంది, అందుకే పాదపద్మము అంటారు. ఎర్రని తామర పువ్వు మీద నల్లని తుమ్మెదలో ఒదిగిపోయిందిట. రెండవ కాలితో భూమిని ఆక్రమించాడు. అదెలా ఉంది చూడడానికి, వర్షాకాలంలో తామర పువ్వు మీద ఇంత బురదంటుకున్నట్టుగా ఉందిట. ఇంత భూమి బురద పెసరంత అయిపోయిందంటే ఆయన పాదం ఎంత పెద్దది, ఈ భూమి ఎంత చిన్నదయ్యిందో ఆలోచించండి. అలా ఒక కాలితో భూమిని కొలిచి ఆ పాదస్పర్శతో మళ్ళీ భూమికి ఆనందం కలిగించాడు ఆయన. భూమి ఆ పాదం తన మీద పడితే బరువు అనుకోలేదు, తొక్కేశాడు అనుకోలేదు. కొంతమంది శిష్యులు ఉంటారు, గురువుగారు మమ్మల్ని కొడితే ఎంత ఆనందంగా ఉంటుందో అలా ప్రేమగా మీరు కొడితే అంటారు. అది వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. అదే వాడు అపవిత్రుడు అనుకోండి, గురువుగారు నన్ను కొట్టారని కసిపెట్టుకుని సమయం చూసినప్పుడు గురువుగారికి వేయవలసిన చోట వాతేస్తాడు. అంటే గురుస్పర్శ అంత ఆనందం కలిగిస్తుందిట. అలాగే అప్పుడప్పుడు భార్యామణి ప్రేమగా తన్నితే భర్త గారికి కూడా అంత ఆనందం కలుగుతుందండోయ్. దానికి ఉదాహరణ మీరే. ఇంక నేను మీకు చెప్పేది ఉంది, ఇంట్లో ఆ మాత్రం తన్నుకోకుండా ఎవరు ఉంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడిని సత్యభామాదేవి ఎడమకాలితో అలా తోసిందిట. ముక్కుతెమ్మన గారు పారిజాతాపహరణంలో తోసింది అనలేదు, తన్నింది అనలేదు, తాచినది అన్నాడు. తాచుట అంటే మెత్తగా సుకుమారంగా అలా కాలితో తగలడం అన్నమాట. గట్టిగా కాదు, అసలు తగలకుండా ఉండడం కాదు, మధ్యలో సుకుమారముగా కాలితో తన్నుట, దాన్ని తాచుట అంట. అలా
తన్నగా కృష్ణుడు కోపగించాడా? కోపగించలేదు కాబట్టి ఆయన కృష్ణుడు భగవంతుడు అన్నాం. అదే ఇప్పుడు ఈ కలియుగంలో మానవులైతే భార్యామడి కాలితో తండితే విడాక్ 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 అని 3 సార్లు అరిచి పారిపోతాడు. కానీ పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా? సత్యభామ ఎడమ కాలితో తలని తండితే నన్ను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మక్కను పులకాగ్ర కంటక వితానముదాకి నన్నొచ్చునల్చునే ననియద అల్కమానవు గదా ఇకనైనా అరాళ కొంతలా నను అంటే బ్రహ్మాది దేవతల చేత నమస్కారాలు అందుకునే అంత గొప్పవాణ్ణి నేనే సామాన్యుడా శ్రీకృష్ణ పరమాత్మని. అయినా భవదీయ దాసుని నీకు మాత్రం సేవకుణ్ణి. ఎంత పరమాత్మ అయినా సత్యభామ దగ్గర మాత్రం ఏమన్నాడు? నేను నీ దాసుణ్ణి, ప్రేమదాసుణ్ణి. నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోయి నా భర్త ఎక్కడ పరస్త్రీలోలుడైపోతాడో అనే బెంగతో ఎడమకాలుతో సుకుమారంగా తాచావు. ఆ తాచడం నాకు సత్కారం అన్నాడు ఆయన. పద్మశ్రీ అవార్డు లాంటిది అది నాకు. అది నేను నాకు బాధ కలిగించడం లేదు. నా బాధల్లా నువ్వు తన్నావని కాదు, నీ కాలు చిగురుటాకులాగా శుతిమెత్తగా కోమలంగా ఉంటుంది. ఆ కోమలమైన కాలుతో నన్ను తన్నితే నా శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది. పైగా నువ్వు తనడం వల్ల వెంట్రుకలు కొంచెం నెక్కబొడుచుకున్నాయి. ఇప్పుడు ఆ కాలు నా ఒంటికి తగలడం వల్ల నీ కాలు నొచ్చుకుందేమో, నీ కాలుకి బాధ కలిగిందేమో, నొప్పి కలిగిందేమో అని బాధపడుతున్నాను. ఇంకనైనా కోపం తగ్గించుకోవా అన్నాడు ఆయన. ఎంత ప్రేమగా అన్నాడు చూసారా. అందువల్ల ఇష్టుడైనటువంటి భర్త తన్నితే భార్యకు ఆనందం కలుగుతుంది. ఎంతో ప్రేమతో భార్యామణి ఎప్పుడైనా భర్తని అలా కాలితో తన్నితే భర్తకే ప్రేమ కలుగుతుంది. పరమాత్ముడు సకలలోక భర్త. ఆయన ఎడమకాలుతో భూమిని ఆక్రమిస్తే భూమికి అత్యంత ఆనందం కలిగింది, పులకించిపోయింది. అందుకే గోపికలు భాగవతం 10వ స్కంధంలో కిటియై కౌగిట చేర్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడిదా కృష్ణుండై ఇట పదచిహ్నములిడే వడి కృష్ణుండై ఇట పదచిహ్నములిడే కిందటి బామున ఏమి నోచితమ్మ ధరిత్రి అంటారు. ఒకప్పుడు వరాహ రూపంలో చేతులతో కౌగిలించుకున్నాడు, వామన రూపంతో కాలితో నిన్ను కొలిచాడు, కృష్ణావతారంలో నీ మీద కాళ్ళు పెట్టాడు. ఇన్ని పర్యాయములు నిన్ను సేవిస్తున్నాడు కృష్ణుడు. భూదేవి నీ పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో సంపూర్ణంగా కృష్ణానుగ్రహం పొందావు అని వాళ్ళు అంటారు గోపికలు. చూచారా. అందువల్ల వామన అవతారంతో కాలితో భూమిని కొలిస్తే భూమికి కలిగిన గగుర్పాటు ఆనందం ఇంకెప్పుడూ కలగలేదట. అప్పుడు మళ్ళీ దేవతలే ఉన్నారు, భూమికి ఆనందం కలిగిస్తూ నీ పాదస్పర్శతో ఆవిడ ముఖంలో ఆనందం కలిగించావు. ఆవిడ ప్రజల్ని రక్షించేటట్టుగా, ఎంతమంది భక్తుల్ని ధరించేటట్టుగా శక్తినిచ్చావు గనక మళ్ళీ నీకు గోవింద అని బిరుదిస్తున్నావు అన్నారు. చూసి మళ్ళీ 3వసారి గోవింద అన్నారు. వరాహ రూపంలో ఉన్నప్పుడు గోవింద అన్నారు, నరసింహ అవతారంతో ఉన్న గోవింద అన్నారు, వామన అవతారంలో కూడా గోవింద అన్నారు. ఇంకా మళ్ళీ రామావతారం ఎత్తాడు ఆయన. గో అంటే కిరణములు, సూర్యుడి యొక్క కిరణములను గో అంటారు. అందుకే సూర్యుడికి గోపతి, కిరణములకు అధిపతి అని పేరు. ఆ సూర్యభగవానుడి వంశంలో రాముడు పుట్టాడు. ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన ముఖం నుంచి కొన్ని వేల కిరణములు బయటకు వచ్చాయి. ఆ రూపం చూసి మధ్యాహ్నం పూట సూర్యభగవానుడిలా వెలిగిపోతున్నాడు అనిపించింది దేవతలకి. అందుకని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, స్కాంద పురాణంలో ఈ కథ వస్తుందన్నమాట. పరమాత్ముని ముఖం నుంచి వస్తున్న అద్భుతమైన కిరణములను చూచి మళ్ళీ గోవింద అన్నారు. అంటే సూర్యభగవానుడి వలె కిరణములతో వెలిగిపోతున్నాడు అని. ఈ విధంగా రామావతారంలో కూడా మళ్ళీ గోవింద అన్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ స్వామివారు కృష్ణావతారం ఎత్తాడు. కృష్ణావతారంలో ఒక రోజున తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆయనతో సంభాషించారు.
కృష్ణ, ఈ ఏడాది మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరము మేము ఒకప్పుడు యజ్ఞాలు చేసేవాళ్ళం. ఈ మధ్యన ఒక 2-3 ఏళ్లుగా ఇంద్రయాగం ఆగిపోయింది. ఇంద్రుడు సమస్త లోకాలకి అధిపతి. మేఘములు ఆయన అధీనంలో ఉంటాయి. ఆయనకి యజ్ఞం చేస్తే ఆ ఇంద్రుడు సంతోషించి సకాలంలో వర్షాలు కురిపిస్తాడు. అందుకని యజ్ఞం చేయటం. ఇంద్రయాగమే కాదు, అసలు ఎప్పుడైనా యజ్ఞములు సక్రమంగా సాగితే ఆ యజ్ఞముల వల్ల వర్షములు కురవవలసినప్పుడు కురుస్తాయి, అకాలంలో కురవు. ఇప్పుడు కలియుగంలో ఏమైపోయింది? యజ్ఞములు కొంతకాలం మధ్యలో వెనకబడ్డాయి. ఆ పాత పాపం వల్ల వేళకు వర్షాలు కురవక అకాల వర్షాలు కురిసి సర్వనాశనం అయిపోతున్నాం. ఇప్పుడు కదా మళ్ళీ ఈ మధ్యన మనలో ఐకమత్యం పెరిగింది. అద్భుతమైనటువంటి ఐకమత్యం పెరగడం వల్ల క్రమక్రమంగా యజ్ఞాలు చేయడం మొదలుపెట్టారు. ఇదిగో ఇలా గోవింద యజ్ఞం అలాంటిది ఒక అద్భుతమైన భాగం. ఈ మధ్యలో తెలుగు వాళ్ళకు వచ్చిన చైతన్యం అంతా ఇంత కాదు. వీళ్ళందరిలో రామనామస్మరణం పెరుగుతున్నది, గోవిందనామస్మరణం పెరుగుతున్నది, అమ్మవారి ఉపాసనలు పెరుగుతున్నాయి, అపూర్వమైన యజ్ఞములు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు మళ్ళీ కోలుకుంటాం మనం. సందేహం లేకుండా భవిష్యత్తులో సకాలంలో వర్షాలు కురుస్తాయి, మళ్ళీ సనాతన ధర్మం పరిడవిల్లుతుంది అనడానికి ఈ తెనాలి ఒక ఉదాహరణ అన్నమాట. యజ్ఞములు ఎందుకు చెయ్యాలనే పిచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాలి. యజ్ఞం చేస్తే లాభం ఏమిటి? మఖము చేయ వజ్రిది సంసిల్లును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు సిద్ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది. ఎలా అంటే యజ్ఞంలో ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని మంత్రం చదివి నెయ్యి వేసి చెరుహు అనే పేరుతో ఆహారం వేస్తే ఈ నెయ్యి ఈ ఆహారము అగ్నిలో పడి భస్మమయ్యి ఒక చిన్న అమృతపు బిందువుగా మారిపోతాయి. అమృతపు బిందువు. ఈ బిందువు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. వెంటనే ఆయనకు ఆకలి తీరుతుంది, తృప్తి. ఇక్కడెక్కడో చేస్తే ఆయనకు ఆహారం అందుతుందా అనే సందేహం అక్కర్లా. ఇక్కడ ఇంద్రాయ స్వాహారణంతో ఈ ఆహారం ఆయనకు అమృతపు బిందువై నాలుక మీద పడి ఆకలి తీరుస్తోంది. మన ఇళ్లల్లో మన చేతుల్లో ఈ మధ్యన వచ్చిందిగా, ఇప్పుడు ఆవిడ కూడా నాకు ఫోటో తీస్తుంది, దాన్ని సెల్లు అని పేరెట్టారు. ఆ సెల్ ఫోన్లో తీయచ్చమ్మ, ఫోటో తీయడానికి అభ్యంతరం లేదు. టిక్ అని నొక్కగానే ఈ టిక్ అనే శబ్దంతో ఈ సెల్లో ఉన్న మెసేజ్ ఎక్కడికి వెళ్ళిపోవడంలా, బోడి సెల్లలో ఉన్న మెసేజే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడికి పడితే అక్కడికి అమెరికాకి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మంత్రంతో వేసిన ఆహారం ఇంద్రుడి దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా? అది అద్భుతమైన టెక్నిక్. మంత్రం అనేది ఒక అపూర్వమైన విజ్ఞానం. దాని ముందు ఈ సెల్స్ ఏవి ఆగవు. ఈ సెల్ ఎక్కువ వాడితే లేనిపోని సెల్స్ వస్తాయి, శరీరానికి అనారోగ్యం వస్తుంది. 24 గంటలు చెవిలో పెట్టుకుని మాట్లాడిన ఒక ఆయనకి 2 చెవులు తీసేసి ఆపరేషన్ చేశారు. చేత్తో పట్టుకుంటే మగవాళ్ళకి నపుంసకత్వం వస్తుంది. ఈ మధ్యన ఎక్కువసేపు సెల్ ఫోన్ మాట్లాడితే సత్సంతానం కలగకుండా పోతుంది. ఆడవాళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ కూడా వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో మళ్ళీ సెల్ వాడడానికి అదేదో ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ పెట్టారు. చేత్తో ముట్టుకోకుండా టిక్ 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 అని పెన్నతో నొక్కుంటున్నారు అన్నమాట. చెవిలోకి డైరెక్ట్గా పెట్టుకోకుండా అదేదో హియర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. సరే, ఏదేమైనా పర్వాలేదు, అదొక విజ్ఞానం అనుకోండి. దాన్ని సక్రమంగా పడితే ఎంతో లాభం. యూట్యూబ్లో పద్మాకర్ గారు ఉపన్యాసాలు వినడానికి కూడా అది ఉపయోగపడుతుంది కదా. ఆ రకంగా అది మీకు ఉపకారం చేస్తుంది. కాకపోతే సెల్ ఎత్తగానే హెల్లో అని మాత్రం అనకండి. హెల్ అంటే నరకం. కాబట్టి ఫోన్ ఎత్తగానే హెల్లో హెల్లో అంటే ఓ నరకమా ఓ నరకమా అని రోజు తలుచుకుంటే నరకానికి పోతారు. అలా కాకుండా జై శ్రీరామ్ అనండి, లేదా శ్రీమాత అనండి, లేదా ఓం నమశివాయ అనండి. అప్పుడు నిరంతరం భగవన్నామస్మరణం చేసిన పుణ్యం వల్ల ఈ సెల్ ఎక్కువ వాడిన వాళ్ళు చివరికి నరకానికి వెళ్లకుండా ఏ స్వర్గానికో, ఇంకా పుణ్యం చేసుకుంటే కైలాసానికో, బ్రహ్మలోకానికో, వైకుంఠానికో ఎక్కడికో పెడతారు. కాబట్టి అప్పటి నుంచి ఏం చేస్తారు మీరు? ఫోన్ రాగానే జై శ్రీరామ్ అనండి. అంతేగాని హెల్ అనేది తీసి పారేయండి, అంతే. హెల్లో హెల్లో అని తీసి పారేయండి. ఈ యజ్ఞం వల్ల ఇంద్రుడికి ఆకలి తీరగానే ఆయన సంతోషించి అమ్మయ్య తెనాలిలో గోవింద యజ్ఞం చేశారు, 7 కోట్ల గోవిందనామంతో యజ్ఞం చేస్తున్నారు, సక్రమంగా పూర్ణాహుతి కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి పంటలు పండుతున్న సమయంలో వర్షం కురిపించి ఈ పంటల్ని పాడు చెయ్యను, సరిగ్గా పంటలు పండించడానికి అవసరమైనప్పుడు నీళ్లు అవసరమైనప్పుడే వర్షం కురిపిస్తాను అని హర్షంతో సకాలంలో వర్షం కురిపించి అకాల వర్షాలు తొలగిస్తాడు. అప్పుడేమవుతుంది?
ఈ పంటల వల్ల మనం సుఖంగా భోంచేస్తాం, గడ్డేమో పశువులకు వేస్తాం. ఈ గడ్డి ఆహారంగా తీసుకున్నటువంటి ఆవులు మొదలైనవి పాలు ఇవ్వడం మొదలు పెడతాయి. ఈ పాలల్లో కొంత మనం వాడుకుంటాం, తర్వాత దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకగా వచ్చినటువంటి ఆ వెన్న కరిగించి నెయ్యి చేసి ఆ నెయ్యిలో కొంత మనం స్వీకరించి కొంత మళ్ళీ దేవతలకి యజ్ఞంలో అందిస్తే అప్పుడు దేవతలకు మళ్ళీ ఆహారం అందుతుంది, మళ్ళీ దేవతలు మనకి ఆహారం అందిస్తారు. ఇదనమాట ఇచ్చి పుచ్చుకునే యజ్ఞ చక్రం. అందుకని యజ్ఞం చెయ్యాలి. అందువల్ల నాయన మేము ఇంద్రయాగం చేస్తాము అని నందుడు మొదలైనటువంటి గోపాలకులు ద్వాపరయుగంలో కృష్ణుడితో అన్నారు. ఆ సమయంలో కృష్ణుడి వయస్సు కేవలం 7 ఏళ్ళు. అప్పుడు కృష్ణుడు నవ్వి, యజ్ఞం చాలా గొప్పది, కానీ యజ్ఞమునకు అసలు అధిష్టాన దేవత ఎవరు? విష్ణువు. యజ్ఞో వై విష్ణు. ఇప్పుడు మీరు చేసే యజ్ఞములన్నీ విష్ణు స్వరూపుడైన పరమాత్మ సేకరిస్తాడు. పాపం గోపాలకులు ఏమనుకున్నారు? యజ్ఞమునకు అధిష్టాన దేవత ఇంద్రుడే అనుకున్నారు. వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉన్నది. పైగా ఆ కాలంలో ఇంద్రుడికి అహంకారం కూడా వచ్చిందిట. నన్ను మించిన వాళ్ళు లేరు, యజ్ఞానికి నేనే మూలకారకుణ్ణి, నన్ను పూజిస్తే వర్షం కురిపిస్తాను, లేకపోతే నాశనం చేస్తానని అహంకరించాడు. అహంకారం ఎవరి దగ్గరైనా ఉంటే పరమాత్ముడు క్షమించడు. కొన్ని పనులు చేయకూడదట. చేశారా అది పతనం తప్పదనమాట. నిద్రాభంగ. ఎవడైనా అలిసిపోయి నిద్రపోతుంటే వాడిని లేపితే అటువంటి వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. కాబట్టి రాత్రి 12ంటికి పని కట్టుకుని ఎవరైనా నిద్రపోతుంటే ఫోను చేసి లేపితే వాడు బ్రహ్మహత్యా పాపంతో ఘోర నరకానికి పోతాడు. అందువల్ల అలా లేపకండి. రైల్లో నిద్రపోతున్నప్పుడు లేపచ్చు. పాపం ఆ మధ్యన ఒక ఆయన ఎవరో సికింద్రాబాదులో రైలు ఎక్కాడు. రాజమండ్రి అర్ధరాత్రి 3ంటికి చేరుతుంది రైలు. పక్క బెర్తాయన్ని, నాయన 3ంటికి రాజమండ్రి వస్తే లేపు అన్నట్ట. ఆ పక్క బెర్తాయన్ని నా పురాణం విన్నట్ట. నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుందని మా గురువుగారు చెప్పారు అనుకుంటున్నాడు. రాజమండ్రి వచ్చింది, ఈయన గుర్రెట్టి నిద్రపోతున్నాడు, లేపలేదు. ఈయన విశాఖపట్నం వచ్చాక కంగారుబడి లేచి, ఏమయ్యా లేపమంటే ఎందుకు లేపలేదంటే, పద్మాకర్ గారు పురాణంలో చెప్పారండి, నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం అన్నారండి, అనవసరంగా బ్రహ్మహత్యా పాపం నాకెందుకని లేపలేదన్నట్టు. అప్పుడు లేపాలి. నేను చెప్పింది అనవసరంగా లేపొద్దని. ఉట్టినే నిద్రపోతున్న వాళ్ళు లేపితే అలాగే. ఇప్పుడు పురాణంలో కొంతమంది పాపం వచ్చే ముందు ఇడ్లీ తినొచ్చి వెనక బెంచీలో కూర్చొని నిద్రపోయారు అనుకోండి, 12ంటికి లేపి పంపేయండి మీ ఇంటికి వెళ్ళమని, అప్పు తప్పు లేదు. కానీ కాలక్షేపానికి లేపితే బ్రహ్మహత్యా పాపం వస్తుంది. అందువల్ల ధర్మ సూక్ష్మం కూడా తెలుసుకోవాలి. ఇక కథాచ్ఛేద. ఇలా పురాణం జరుగుతూ ఉంటే ఆగోయ్ అని ఎవడన్నా అన్నాడో వాడు నరకానికి పోతాడు. కాబట్టి పురాణం జరుగుతుంటే మధ్యలో ఎవరు మాట్లాడకూడదు, అసలు ఏ సైగలు చేయకూడదు, ఏమండో అనకూడదు. అంటే వాడికి నరకానికి పోతాడు, బ్రహ్మహత్యా పాపం వస్తుంది. దేవీ భాగవతం 1వ స్కంధంలోని శ్లోకం ఇది. అందువల్ల కథ భంగం చెయ్యకూడదు. పురాణం చెబుతుంటే మధ్యలో ఆపమని అనడానికి వీల్లేదు. అన్నాడా ఇక వాడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకే మేమే ఎందుకైనా మంచిదని ముందే టైం చెప్పండి అంటున్నాం. మధ్యలో వాళ్ళు ఆపితే వాళ్ళకి పాపం ఎందుకని. ఇక దంపత్యోహ ప్రీతి భేదనం. భార్యాభర్తల మధ్యలో తగాదా పెట్టకూడదు. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారనుకోండి, అటువంటిప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి, ఏమయ్యో మీ ఆవిడ మధ్యాహ్నం పూట నీకు తెలియకుండా ఎక్కడికి వెడుతుందని ఆయనకి చెప్పకూడదు. భార్యామడి దగ్గరికి వెళ్ళి, మీ ఆయన చేతక్కనేటటువంటి వాహనం పూర్వకాలంలో ఉండేది లేండి, దిక్కుమాల వాహనం, దాని మీద ఎవరినో ఎక్కించుకు తీసుకెళ్ళాడనేమో భార్యకి చెబితే ఇక ఇద్దరు తోసుంటా అంటే తోసుంటా అని కొట్టుకు తెచ్చిపోతారు, ప్రమాదం. అందులో ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికే తగాదాలు వచ్చి విడిపోతున్నారు. అసలు ఒక ఏడాది అయ్యాక వివాహ 1వ వార్షికోత్సవం జరుపుకుంది ఈ మధ్యన ఒక ఆవిడ. ఎందుకని దిగ్విజయంగా ఏడాది గడిపారట. దానికి కూడా ఫంక్షనే, ఏ టెన్షను లేకుండా ఫంక్షన్ చేసుకున్నారట ఒక ఏడాది గడిపినందుకు. ఇది కలి ప్రభావం. కాబట్టి భార్యాభర్తలే అసలు సహజంగా కొట్టుకు తెచ్చిపోతుంటే మధ్యలో తగాదా పడితే అలాగా. అందుకని భార్యాభర్తలను ఎప్పుడూ కూడా కలపాలి తప్ప విడదీయకూడదు. అలా విడదీయడం కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ. శిశు మాతృ విభేదశ్చ. బిడ్డని తల్లిని వేరు చేయకూడదు, తల్లిని కొడుకుని వేరు చేయకూడదు చిన్నప్పుడు. అలా వేరు చేసినా కూడా బ్రహ్మహత్యా పాపం వస్తుంది. అందుకని ఈ పాపాలు చేయకూడదట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవీ భాగవతం 1వ స్కంధంలోని శ్లోకం ఇది. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం అని. ఇది హయగ్రీవ చరిత్రలో 1వ స్కంధంలో దేవీ భాగవతంలో చెప్పిన శ్లోకం వ్యాసుడు.
కాబట్టి కొన్ని పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు. ఇలాంటివి చేస్తే అటువంటి వాళ్ళకి తగిన ప్రాయశ్చిత్తం పరమాత్మ ఇస్తాడు. ఇప్పుడు ఈ ఇంద్రుడికి అహంకారం పెరిగింది. అహంకారం బ్రహ్మహత్యా పాపంతో సమానం. కాబట్టి ఇతని అహంకారం తొలగించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు ఎవడయ్యా మధ్యలో, కాబట్టి ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం, ఈ నైవేద్యాలు దానికి పెడదాం అన్నాడు. ఇంద్రుడికి కోపం వచ్చినా పర్వాలేదు, నేనున్నానన్నాడు. వాళ్ళంతా కృష్ణుడు ఏం చెబితే చేస్తారు కనుక అలాగేనని వెంటనే ఏం చేశారు, గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేశారు. ఆ పూట యజ్ఞం మహావైభవంగా జరిగింది. 84 లక్షల రకాల పిండి వంటలు పట్టుకొచ్చారట వాళ్ళు ఏకంగాను. ఇప్పటికి కూడా గోవర్ధన పర్వతానికి ఆశ్వీజ మాసంలో యజ్ఞం చేస్తారు బృందావనంలో. ఆ సమయంలో తెచ్చే స్వీట్లు అసలు వాటి పేర్లు కూడా మనకు తెలియదు. అన్ని రకాల తీపి పదార్థాలు పట్టుకొచ్చి కొండ చుట్టూతా పెడతారు, నైవేద్యం పెట్టి అందరికీ దానం చేస్తారు. అసలు ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ యజ్ఞం జరుగుతూ ఉంటే ఇంద్రుడు ఓ పళ్ళెం పుచ్చు కూర్చున్నట్ట. ఇంద్రయాగం చేస్తారేమో, నాకు కూడా ఆహారం పెడతారేమో అంటే పాపం శచీదేవి అంది, ఇవాళ ఈ యజ్ఞం తీరు చూస్తే మిమ్మల్ని పిలిచేటట్టు కనపట్టలేదు, ఎందుకైనా మంచిది ఇంట్లో కాస్త కుక్కర్ పెట్టేనా అంది. అబ్బాయి ఎందుకు ఇక్కడ యాగం పోలేడంత ఆహారం పెడుతుంటే మళ్ళీ మన కుక్కరు మన అన్నం ఎందుకు దండగా అన్నాడు ఆయన. యజ్ఞంలో పూర్ణాహుతి అయిపోయింది, ఇంద్రుడిని పిలవలేదు. అయ్యాక యజ్ఞం ఆ గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణం చేసి కృష్ణుడితో పాటు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు శచీదేవి, నేను చెప్పానా ఎందుకైనా మంచిది ఇంట్లో ఎసరు వేసేద్దామంటే మీరు ఒప్పుకున్నారు కాదు, అయిపోయిందా ఈ పూట ఉపవాసం, ఏకాదశి ఉపవాసం అయింది మనకంది. దాంతో ఆయనకు మండిపోయింది. పెరుగులు నేతులు తాగి కొవ్వి వీళ్ళంతా నా యజ్ఞం మానేస్తారా, వీళ్ళ సంగతి చూస్తాను, ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళని చంపేస్తాను అని సంవర్తకము పుష్కలావర్తము అని పేరు కలిగిన మేఘముల దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి దగ్గర పుష్కలావర్త సంవర్తకములనే కొన్ని మేఘాలు ఉంటాయి. ఈ మేఘములు మహాభయంకరమైనవి. ప్రళయం సృష్టించేటప్పుడు మాత్రమే ఈ మేఘాలని ఇంద్రుడు వదిలిపెడతాడు. వదిలిపెడితే ఈ మేఘాలు మొత్తం 7 రోజుల పాటు కుంభవృష్టి కురిపించి భూమండలాన్ని అతలాకుతలం చేసేస్తాయి. అటువంటి మేఘముల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోతన గారు భాగవతం 10వ స్కంధంలో పద్యం బదులు ఒక పెద్ద గద్యం రాశారు. ఇట్లు జంభవైరి సమరంభంబున దంభోళి జడిపించి బెంకంబున శంకెంపక కెంకతోడ సంఖ్యలు ఉడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై ప్రచండగతించండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోధోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి తొరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జనంబుల వడువున ఎడతెగక తోరంబులైన నేరధారల గొరియుచూ వెలయకాల విద్యుల్లతా విలోకనంబున రెంబలుగొని సొంబలు ఓవుచున్న లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుక్కార శబ్దంబుల చెవులు డిందువడి కల్పాంతకాల కీలిక రగదాగాత ప్రభూత సంఘాతంబులైన శబ్దంబుల విలయకాలంబున రక్ష రక్ష పుండరీకాక్ష ఇతి శబ్దంబుల గోవిందుంజేరి ఇట్లని నుతించిరి అంటాడు ఆయన. అంటే కొన్ని చోట్ల పద్యం బదులు గద్యం అయితే అందులో ఉన్న ఆ ప్రభావం తెలుస్తుందని అన్నమాట. ఇంద్రుడు చేతిలో ఉన్నటువంటి ఆ వజ్రాయుధం ఒక్కసారి అలా జడిపించి వెంటనే మేఘాల దగ్గరకు వచ్చి మేఘాలకి మంత్రంతో సంకెళ్ళు వేస్తాడు ఆయన. ఆ మంత్రం చదివితే మేఘములు సంకెళ్ళు విడదీస్తే మనిషి ఎలా కదులుతాడో అలా కదులుతారు. అలా మంత్రపూర్వకమైన సంఖ్యలు విడదీసి మీరు వెళ్ళండి, మీ వెంట నేను ఐరావతం అనే ఏనుగు మీద ఎక్కి వస్తాను, బృందావనం దగ్గరికి వెళ్ళండి, మొత్తం ఇంద్రుడు మొదలైనటువంటి మిమ్మల్ని రక్షిస్తూ ఉండగా గోవర్ధన పర్వతం దగ్గర కాపలా ఉన్నటువంటి అక్కడ నివసిస్తున్న నందుడు అతని మంద మొత్తం నాశనం చేయండి, వాళ్ళ కొంపలన్నీ కూలిపోవాలి, గోశాలలన్నీ నాశనం అయిపోవాలి, మొత్తం ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చచ్చిపోవాలి, వాళ్ళ ప్రాణాలు క్షీణాలు చెయ్యండి, చంపేయండి అన్నాడు ఆయన. వెంటనే ఈ మేఘాలు వచ్చాయి. మొత్తం కేవలం ఈ బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే చుట్టుముట్టాయి, ఇంకెక్కడ వర్షం కురిపించలేదు. ఆ ఇళ్ళున్న ప్రాంతంలో మాత్రమే ఆకాశాన్ని ఆవరించి భయంకరమైన పెద్ద పెద్ద వడగళ్ళవాన కురిపించాయి.
ఏనుగులు తమ తొండాలతో విడిచిపెడుతూ ఉంటే నీరు భూమి మీదకి ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా వర్షం కురిసింది. మొత్తం పిడుగులు పడిపోతూ ఉంటే, వడగళ్ల వాన కురుస్తూ ఉంటే, ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఉంటే ఆ దెబ్బకి ఇళ్ళు కూలిపోయాయి, గోశాలలు భగ్నం అయిపోయాయి. ఏది గుట్టో, ఏది కొండో, ఏది నుయ్యో, ఏది గొయ్యో తెలియకుండా అంత ఒక మహాసముద్రం అయిపోయింది. దాంతో ప్రజలు వణికిపోయారు. పాపం గోపికల్లో కొంతమంది కఠినమైనటువంటి ఉపవాసాలు చేస్తున్న వాళ్ళంతా నీరసపడిపోయారు. బాలెంతరాళ్ళు వణికిపోయారు. పిల్లల్ని జాగ్రత్తగా పమిటి కొంగుల్లో దాచుకున్నారు. ముసలాళ్ళు అయితే హడిలిపోయారు. శ్రీకృష్ణ పొండరీకాక్ష రక్షించు రక్షించు అన్నారు. నీ మీద ఒట్టు పెడుతున్నాం, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కుయాలింపంగదయ్య గుణరత్ననిధి అన్నారట. ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ భయంకరమైన పిడుగులు, ఈ జలధార మా జీవితంలో ఎరగం, రక్షించు రక్షించు అనగానే అప్పుడు కృష్ణుడు తన యజ్ఞమును ఆపి గోవర్ధన పర్వతమునకు నేను యజ్ఞము చేయించాననే కోపంతో ఇంద్రుడు ఈ మొత్తం బృందావనాన్ని నాశనం చేస్తున్నాడని కనిపెట్టి ఒక్క క్షణకాలంలో గోవర్ధన పర్వతం దగ్గరకు వచ్చాడు. కుడి చేత్తో గోవర్ధనం ఎత్తాడు, ఎడం చేత్తో ఎత్తలేదు. అలా ఎవడన్నా చెబితే వాడికి భాగవతం రాదని అర్థం. అలాగే ఎలా వచ్చిందో చిటికెన వేలుతో ఎత్తాడన్నది ఉట్టి అబద్ధం. భాగవతంలో కరేణైకేన, కరేణ ఏకేన, చేత్తో ఎత్తాడు ఆయన. కుడి చేత్తో ఇలా పైకెత్తాడు. సరిగ్గా పురాణాలు రాని వాళ్ళు, ఏదేదో అక్కడక్కడ ఉన్న భాష్యాలు చదివేవాళ్ళు చిటికిన వేలు బొమ్మలేశారు. ఎక్కడ భాగవతంలో దశమస్కంధంలో సంస్కృతంలో కానీ తెలుగులో కానీ వేలు అనే పదం ఎవరైనా చూపిస్తే 10,000 నేను ప్రజెంటేషన్ ఇస్తాను. కరేణ ఏకేన అని 2 సార్లు వ్యాసుడు రాశాడు. తెలుగులో పోతన గారు కూడా వలకేల అంటే కుడి చేత్తో ఎత్తాడు అని రాశారు. కిరియై ధర ఎత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్క ఒక్క కేలన్ లేలన్ అని 2 సార్లు కాదు 3 సార్లు రాశారు భాగవతంలో. కుడి చేత్తో పర్వతాన్ని ఎత్తాడు. ఎత్తి ఇదిగో పర్వతం పైకెత్తాను, ఇది గొడుగులో ఉంటుంది, ఈ పర్వతం పెకలించడం వల్ల కింద గొయ్యి ఏర్పడింది, ఈ గొయ్యిలో మీరు విశ్రాంతి తీసుకోండి అంటే వాళ్ళు ఒక్కళ్ళు అక్కడికి రాలేదట. ఎందుకని? బయట ఉంటే వర్షం దెబ్బకి చచ్చిపోతామో లేదో తెలియదు, కానీ ఈ గోతిలో నిలబడితే హఠాత్తుగా కృష్ణుడు పొరపాటున కొండ వదిలితే కొండ కింద పడి మనందరం పచ్చడి సమాధి అయిపోతామనే భయంతో ఒక్కళ్ళు రాలేదు. అప్పుడు కృష్ణుడు మీరేం భయపడవద్దు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైర్యంపగా జాలండో ఎనిది ని కింద నిలువల్ శంక్యంపగా బోలదు. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డ నాకేలల్లాడదు. బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబుగల్. ఓ గోపాలకులారా, బంధువులారా, తండ్రి తల్లి, మీరు ఈ గోతిలోకి రావడానికి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమయ్యింది. ఇతడు బాలుడు, 7 ఏళ్లవాడు, కొండ పెద్దది, ఇంత బరువు మొయ్యలేడేమో అని దీని కింద నిలబడ్డానికి ఏమాత్రం భయపడకండి. ఈ భూమండలమంతా కొండలతో గుట్టలతో సముద్రములతో ఉన్న భూమి మొత్తం నా చేతి మీద పడినా నా చెయ్యి అలా కదలదు, అల్లాడదు. నిశ్చింతగా ఈ కొండ కింద ఉండండి అన్నాడు ఆయన. అప్పుడు వాడు ధైర్యం తెచ్చుకుని ఆ గోతిలో ఉంటే 7 అహోరాత్రాలు మోసాడు ఆ కొండని. చాలా పెద్ద అద్భుతమైన కథ, మీకోసం క్లుప్తంగా చెబుతున్నాను. అలా 7 అహోరాత్రములు మోసాక చివరికి ఇంద్రుడు భయపడి పశ్చాత్తాపడి మేఘములను ఉపసంహరించుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ విధంగా 7 రోజులు పగలు రాత్రి అనే తేడా లేకుండా కొండని పైకెత్తి గోవుల్ని, గోపాలకులను, గోపికలను రక్షిస్తే చివరికి అప్పుడు దేవతలు మళ్ళీ వచ్చారు. ఇంద్రుడు ఆయనకు అభిషేకం చేశాడు. ఇదిగో గోవుల్ని, గోపాలకుల్ని అందరినీ రక్షించిన నీకు గోవిందుడు అని బిరుదిస్తున్నాను అన్నాడు మళ్ళీ. ఇది 5వ సారన్నమాట. గోవిందుడంచు రణాక్రాంత విపక్షు తోయజ దళాక్షున్ అంటాడు అక్కడ భాగవతంలో.
నీకు గోవిందుడనే బిరుదే ఇస్తున్నాను అన్నాడు ఆయన. గో అంటే ఆవులు, గో అంటే గోపాలకులు, వీళ్ళందరినీ రక్షించావు గనక మళ్ళీ గోవిందుడు అంటున్నావు. ఈ విధంగా వరాహ రూపంలో, నరసింహ రూపంలో, వామన రూపంలో, రామావతార రూపంలో, కృష్ణ రూపంలో 5 పర్యాయములు ఒకే బిరుదును పొందిన మహానుభావుడు ఆయన ఒక్కడే. అందుకే నామములలో చాలా గొప్పది గోవింద. స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో 7 కొండలపైకి ఎక్కుతున్నప్పుడు గోవింద గోవింద అన్నవాడి పాపములన్నీ కాలి బూడిదై భస్మమై కింద పడిపోతాయి అన్నారు. అందుకే కొండెక్కుతున్నప్పుడు తక్కిన నామములు బదులుగా గోవింద 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 అని పైకి పెడతారు. గోవింద అనాలి, గోయిందా కాదు. గోయింద అంటే నాకు పరుసుపోయిందా అన్నట్టు వినపడుతుంది. అందువల్ల అలా కాకుండా గోవింద గోవింద అంటూ ఎక్కితే అన్ని పాపాలు నాశనం అయిపోతాయట. ఎన్నో విశేషములు కలిగిన నామం గోవిందనామం. అందుకని కలియుగంలో మానవులని తరింపచేసే నామం గోవింద గనక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ బోఢమతే అని శంకరులు వారు అన్నారు. ఈ నామస్మరణం చేయిస్తూ ఈ నామస్మరణ పూర్వకంగా పరమ వైదికోత్తములతో వేద పండితులతో యజ్ఞం చేయించాలనే కోరిక రావడమే ఆయన ప్రజ్ఞకి నిదర్శన. అందుకని ప్రజ్ఞానంద అన్నారు. ప్రజ్ఞ అంటే తెలివి అని అర్థం. బుద్ధిర్ మనీష ధిషణ ధీహి ప్రజ్ఞ సేముషి మతి ప్రేక్షోపలబ్ధి చిత్ సంవిత్ ప్రతిపత్ జ్ఞప్తి చేతనా, ఈ అన్నిటికీ తెలివని అర్థం. ప్రజ్ఞ అంటే కొత్త కొత్త ఆలోచనలు చేయటం. ఆ ఆలోచన చాలా బాగున్నది. తెనాలంటేనే పుణ్యభూమి. మహానుభావులకి, కళాకారులకి, పండితులకి, జ్ఞానులకి యుగయుగాలుగా నిలయం ఈ తెనాలి. తెనాలి చెబితే తెనాలి రామకృష్ణుడు నేను కూడా గుర్తుకొస్తాం. అందువల్ల అటువంటి తెనాలిలో అద్భుతంగా 7 కోట్ల నామం చేయించి ఆ నామంతో పాటు యజ్ఞం చేయిస్తున్నారంటే చాలా సంతోషం కలిగింది. అందుకే ముందు రావడం కుదరదన్నాను. ఎందుకంటే 28వ తారీఖు వరకు హైదరాబాదులో శతావధానం. అంతకు పూర్వం దాకా లంకానగర్ ప్రయాణం చేశాం. ఆ తర్వాత రాగానే నిన్న పరుచూరు అని ఇక్కడే ఉంది దగ్గరలో, అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉపన్యాసం. సరే ఇంకెలాగో రేపు ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్న సమయంలో ఆ ఒక్కరోజు 31వ రోజు మాకు కేటాయించండి అన్నారట. చాలా సంతోషం అయింది. ఈ సంధ్యా సమయంలో ఆ గోవిందుడు మిమ్మల్ని రక్షించుగాక. మీలాంటి పుణ్యాత్ములు చూచాక భాగవత్ సప్తాహం తప్పనిసరిగా చేయాలని కోరికలింది. ఎంతో కాలం నుంచి ఈ తెనాలి వాళ్ళు భాగవత్ సప్తాహం అడిగారు. నేను ఎరిగి 2017 నుంచి మా వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఫోన్ వస్తూనే ఉంది ఇక్కడ చాలామంది దగ్గర నుంచి. ఇప్పుడు నేను అప్పుడు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మీలో ఒక రకమైన తన్మయత్వం భక్తి చూచాక సందేహం లేకుండా సమయం చూసుకుని ఒక భాగవత సప్తాహం చేయడానికి అంగీకరిస్తున్నాను. మళ్ళీ భగవంతుడు అనుగ్రహించినప్పుడు మిమ్మల్ని కలుసుకుందాం. ఈ శ్రీ విద్యాపీఠం దినదిన ప్రవర్ధమానమై ఎంతోమందికి మార్గదర్శనం అవుగాక. మీలో ఆధ్యాత్మిక శక్తి వెలివిరియుగాక. నిరంతరం జపము, తపము, యజ్ఞము మొదలైన కార్యక్రమములతో మీరు ఒక ఆధ్యాత్మిక క్రాంతదర్శులై ప్రజలకి మార్గదర్శకులు అవుదురుగాక. హరి ఓం తత్సత్. దర్శనం చేసుకుని
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఎంత అద్భుతమైన విశేషాలను ఎన్నింటినో చక్కగా వివరించారు. ఒక్కసారి మన సాలగ్రామ పీఠం తరపున మీ కరతళాధనులతో వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. మరొక విషయం అండి, చాలా విశేషాలు చెప్పారు కదా. ఇప్పుడు కొన్ని అవతార విశేషాలు చెప్పారు వారు కదా. మనం మామూలుగా దశావతారాలు చెప్పుకుంటాం, మత్స్య కూర్మ వరాహ నరసింహ ఇలా. కానీ ఆ అవతారంలో ప్రతి అవతారంలో కూడా గోవిందుడి అనే నామాన్ని ఏ రూపంగా ఆయన పిలుస్తున్నా అనే విశేషాన్ని చాలా చక్కగా చెప్పారు కదా. అయితే ఆ తల్లి అయినటువంటి భూదేవిని గురించి ఎన్ని వర్ణించాడండి. అందుకనే మనం ఉదయం నిద్రలగవంగానే మన పెద్దలు చెప్తారు, అరచేతులు చూసుకోవాలి, కరాగ్రే వత్సే లక్ష్మి కరమధ్య కరమూలే స్థితేగవరంటూ చూసుకొని భూమాతకి నమస్కారం చేస్తే మనం పాదం మోపాలంట. అంత పరమ పవిత్రమైన తల్లి ఆ భూదే. క్షమయా దరిద్ర అంట. కాబట్టి గో అనే శబ్దంలోంచి భూమి అనే అర్థాన్ని తీసుకొని ఒక్కొక్క అవతారములో ఒక్కొక్క విశేషాన్ని మొత్తం ఎన్ని చెప్పారండి వారు? ఎన్నిసార్లు చెప్పారు గోవింద అనే నామస్మరణ ఆయన కలిగిందని? 5 సార్లు చెప్పారు. కాబట్టి ఆ 5 సార్లు 5 అవతారాలు విశేషాలు చెప్పారు. గోవింద నామస్మరణ ఒక విశేషం కాకుండా ఆ నామాన్ని ఏ రూపంగా పలికాం అంటే ఇలా ఇప్పుడు ఈయనకి గోవింద అని పేరు ఎందుకు వచ్చింది అనే నామాన్ని ఏ కథల రూపంలో తెలియజేస్తూ మనం చెప్పుకుంటాం. చాలా చక్కటి విషయం చెప్పారు. గోవర్ధనగిరి పర్వతాన్ని తెలుసుకోవాల్సిన విషయం. మామూలుగా చాలామంది ఏం చెప్తారంటే అదిగో ఆ కృష్ణుడు వచ్చాడు గోవర్ధనగిరిని. కానీ ఆ గోవర్ధనగిరిని ఎత్తే విషయంలో భాగవతంలో తెలియజేసినటువంటి విశేషాన్ని అనేక పురాణాల్లో సంబంధించిన అనేక కథలతో పురాణాలతో గోవింద నామస్మరణని చక్కగా తెలియజేశారు. అంతేకాని కలియుగంలో నామస్మరణ, కలియుగే నామస్మరణ ముక్తి. అందులో ప్రత్యక్షమైనటువంటి ఆ కలియుగ వెంకటేశ్వరి యొక్క సన్నిధిలోకి వచ్చేసి స్వామి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా మనం ఏ వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని ఆ పేరుతో పిలిస్తేనే ఆనందపడతాడు కదండి. ఏ వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తిని ఆ పేరుతో పిలిస్తేనే ఆనందపడతాడు. కాబట్టి వారు ఇక్కడ మన వేదిక మీదకి వచ్చి ఎటో వెళ్లకుండా ఆయన్నే 10 సార్లు పిలుద్దామని ఏడుకొండలవాడ వెంకటరమణ వారు అంటూ గోవింద 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 అంటూ ఏం చెప్పారు? కలియుగంలో నామస్మరణ. కాబట్టి వెంకటరమణ గోవింద, వెమ్మంటే సర్వపాపాలు, కట అంటే హరించేవాడు. కాబట్టి సర్వపాపాలు హరించే దైవం ఎవరే అంటే అదిగో ఆ రమణుడే, వెంకటరమణే. అందుకని ఆయన చెప్తాడు కష్టాలు పాపాలు. ఇంకో చక్కటి విషయం చెప్పారు, మనకి ఎప్పుడెప్పుడు మనకు తెలియకుండా చేసే తప్పులేమిటి అనే విషయాన్ని. మొట్టమొదటి చెప్పింది ఎవరినండి? కుంభకర్ణుడి గురించి చెప్పారు. మంచి నిద్రలో ఉన్న వాళ్ళని లేపితే ఏం జరుగుతుందో చెప్పారు. భార్యాభర్తల విశేషం చెప్పారు. ఎందుకు నేను మళ్ళీ అంటే వారు అందజేసినటువంటి విశేషాల్ని చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి మనం కూడా మరొకసారి మననం చేసుకునే, ఎందుకంటే ఇప్పటిదాకా వారు చెప్పింది ఏం చేసాం, మనం శ్రవణం చేసాం కదండి. ఇప్పుడు మననం చేసుకుంటే తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రవణం చేసాం, మననం చేశాం కదా. ఇప్పుడు శ్రవణం మననం చేసింది మనలో అట్టి పెట్టుకుంటే అంటే నిధిధ్యాసలో ఉంటే మనం ఇంటికి వెళ్ళి మనం ఏదో గోవిందా గోవింద అంటాం కాదు. 5 అవతారాల్లో ఏ రూపంగా ఆ స్వామిని గోవింద నామస్మరణ చేస్తామని చాలా చక్కగా మరొక మాట చెప్పారు కదా. పద్మము ఎప్పుడెప్పుడు చెప్పారు? ఏ కథలో చెప్పారు? పద్మాన్ని గురించి చెప్పారండి వారు. ఆ పాదం యొక్క విషయంలో పద్మము కదా. వారి పేరు నామధేయం ఏంటండి? వారి నామధేయం అందరూ తెలుసు కదా. పేరేంటి? పెద్దగా చెప్పాలి అందరూ. పద్మాకరం గారు చక్కగా పద్మం ఎక్కడ ఏ విధంగా ఆ ధూళి, ఆ తామర, ఆ ధూళి అనే దానిలో వారి పేరును కూడా సార్థకం చేసేలాగా ఎంత విశేషమైన. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే అమ్మ పేరేంటి? ఆ స్వామివారి పేరు గోవిందుడు, అమ్మ పేరు అలవేలు మంగ. ఇంకేం చెప్తాం? పద్మావతమ్మ కదా. అలా భూదేవి శ్రీదేవి స్వరూపంలో ఉన్న అమ్మ యొక్క విశేషాల్ని, కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ స్వామి యొక్క విశేషాల్ని మనందరికీ చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారు. 2 సార్లు నామని చెప్పుకున్నాం.
శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ. స్వామి భజన చేయిస్తారు. ఓకే, తప్పకుండా ఇచ్చేసి ఒక్క నిమిషం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 3 సార్లు అన్నాను చెప్పారు కదా, గోకులం, గోపాలురు, గోపికలు. కాబట్టి ఎప్పుడు చేసినా గోవింద నామస్మరణ 3 సార్లు చేయాలి. గురువు గారు రచించినటువంటి ఒక గీతం మీ అందరి చేత భజన చేయించి అప్పుడు నేను సెలవు తీసుకుంటానే. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ అన్నవోయి శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి. ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి. మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ పద్మానిధి యోగానికి పద్మషట్కరాగానికి పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి. మన శరీరంలో 6 పద్మాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 పద్మములు వికసించాలంటే కృష్ణనామస్మరణం చెయ్యాలి. నిధులలో పద్మానిధి అని ఒక నిధి ఉన్నది. ఈ నిధి పొందాలన్నా ఆ గోవిందుడు అనుగ్రహం కావాలి. అందువల్ల పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి. పద్మాకర సంశక్తికి మధుర మధుర. పద్మ అంటే లక్ష్మి. ఆవిడ మన చేతిని అందుకోవాలంటే, అంటే లక్ష్మీదేవి మీకు చేయూత ఇవ్వాలంటే, ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వకూడదు, చేయూత ఇవ్వాలంటే సరే పద్మాకర సంశక్తి కావాలంటే దానికి ఒకటే ఒక మధుర మంత్రం కృష్ణ. పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ
అనవోయి అనవోయి అనవోయి. గోవింద. స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభమవుతోంది. అందరూ కూడా సేవించవలసిందిగా మనవి. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. అయం పురో భువస్తస్య ప్రాణో భౌవాజనో వసంతః ప్రాణాజనో గాయత్రీ వాసం గాయత్ర్యై గాయత్రం గాయత్రాదుపాగోషురుపాగోషోస్త్రివృత్తివృతోరథन्तరగోరథन्तరాద్వసిష్ఠర్ష ప్రజాపతిగృహీతజాత్వజా ప్రాణం గృహ్ణామి ప్రజాభ్యోయం దక్షిణా విశ్వకర్మా తస్య మనో వైశ్వకర్మణం గ్రీష్మో మానసస్త్రిష్టుగ్రైష్మే త్రిష్టుభ ఐడమైడాదంతర్యామోత్తర్యామాత్ పంచదశః పంచదశాత్ బృహత్ బృహతో భరద్వాజర్షి ప్రజాపతిగృహీతజాత్వయా మనః. అయం పురః పురో భువః భువస్తస్య తస్య ప్రాణః ప్రాణో భౌవాజనః భౌవాజనో వసంతః వసంతః ప్రాణాజనః ప్రాణాజనో గాయత్రీ గాయత్రీ వాసంతి వాసంతి గాయత్ర్యై గాయత్ర్యై గాయత్రం గాయత్రం గాయత్రాత్ గాయత్రాదుపాగుంషుః ఉపాగుంషురుపాగుంషోః ఉపాగుంషురిత్యుపాగుంషుః ఉపాగుంషోస్త్రివృత్ ఉపాగుంషోరిత్యుపాగుంషోః త్రివృత్త్రివృతః త్రివృదితి త్రివృత్ త్రివృతోరథन्तరం త్రివృత ఇతి త్రివృతః రథन्तరగోరథन्तరాत् రథन्तరమితి రథం తరం రథन्तరాద్వసిష్ఠः రథन्तరాదితి రథం తరాత్ వసిష్ఠర్షిः ఋషిः ప్రజాపతిగృహీతజా ప్రజాపతిగృహీతజా త్వజా ప్రజాపతిగృహీతజేతి ప్రజాపతి గృహీతజా త్వయా ప్రాణం ప్రాణం గృహ్ణామి ప్రాణమితి ప్రాణం గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్యోయం ప్రజాభ్య ఇతి ప్రజాభ్యః అయం దక్షిణా దక్షిణా విశ్వకర్మా విశ్వకర్మా తస్య విశ్వకర్మేతి విశ్వకర్మా తస్య మనః మనో వైశ్వకర్మణం వైశ్వకర్మణం గ్రీష్మః వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం గ్రీష్మో మానసః మానసస్త్రిష్టుగ్ త్రిష్టుగ్రైష్మీ గ్రైష్మీ త్రిష్టుభః త్రిష్టుభ ఐడం ఐడమైడాత్ ఐడాదంతర్యామః అంతర్యామోऽन्तర్యామాత్ అంతర్యామ ఇత్యంతః యామః అంతర్యామాత్ బృహత్ బృహత్ అంతర్యామాత్పంతః యామాత్ పంచదశ పంచదశాత్ పంచదశ ఇతి పంచదశః పంచదశాత్ బృహత్
पञ्चदशादिति पञ्चदशात् बृहद्बृहतः बृहतो भरद्वाजः भरद्वाजऋषिः ऋषिः प्रजापतिगृहीतया प्रजापतिगृहीतया त्वया प्रजापतिगृहीतयेति प्रजापति गृहीतया त्वया मनः मनो गृह्णामि अयं पुरः पुरोऽयमयं पुरो भुवो भुवः पुरोऽयमयं पुरो भुवः पुरो भुवो भुवः पुरः पुरो भुवस्तस्य तस्य भुवः पुरः पुरो भुवस्तस्य भुवस्तस्य तस्य भुवो भुवस्तस्य प्राणः प्राणस्तस्य भुवो भुवस्तस्य प्राणः तस्य प्राणः प्राणस्तस्य तस्य प्राणो भौवाजनो भौवाजनः प्राणस्तस्य तस्य प्राणो भौवाजनः प्राणो भौवाजनो भौवाजनः प्राणः प्राणो भौवाजनो वसन्तो वसन्तो भौवाजनः प्राणः प्राणो भौवाजनो वसन्तः प्राण इति प्राणः भौवाजनो वसन्तो वसन्तो भौवाजनो भौवाजनो वसन्तः प्राणाजनः प्राणाजनो वसन्तो भौवाजनो भौवाजनो वसन्तः प्राणाजनः वसन्तः प्राणाजनः प्राणाजनो वसन्तो वसन्तः प्राणाजनो गायत्री गायत्री प्राणाजनो वसन्तो वसन्तः प्राणाजनो गायत्री प्राणाजनो गायत्री गायत्री प्राणाजनः प्राणाजनो गायत्री वासन्ती वासन्ती गायत्री प्राणाजनः प्राणाजनो गायत्री वासन्ती गायत्री वासन्ती वासन्ती गायत्री गायत्री वासन्ती गायत्री जय गायत्री जय वासन्ती गायत्री गायत्री वासन्ती गायत्री जय वासन्ती गायत्री जय गायत्री जय वासन्ती वासन्ती गायत्री जय गायत्रं गायत्रं गायत्री जय वासन्ती वासन्ती गायत्री जय गायत्रम् गायत्री जय गायत्रं गायत्रं गायत्री जय गायत्री जय गायत्रं गायत्रात् गायत्रात् गायत्रं गायत्री जय गायत्री जय गायत्रं गायत्रात् गायत्रं गायत्रात् गायत्रात् गायत्रं गायत्रं गायत्रादुपागुंशुर्गायत्रात् गायत्रं गायत्रं गायत्रादुपागुंशुः उपागुंशुरुपागुंशोरुपागुंशोरुपागुंशोरुपागुंशोस्त्रिवृत् उपागुंशुरित्युपागुंशुः उपागुंशोस्त्रिवृत्त्रिवृत्त्रिवृत्तस्त्रिवृत्त्रिवृतस्त्रिवृत्त्रिवृतः उपागुंशोरित्युपागुंशोः त्रिवृत्त्रिवृतस्त्रिवृत्त्रिवृत्त्रिवृत्तोरथन्तरगोरथन्तरं त्रिवृतस्त्रिवृतस्त्रिवृत्त्रिवृतोरथन्तरं त्रिवृदिति त्रिवृत् त्रिवृतोरथन्तरगोरथन्तरं त्रिवृतस्त्रिवृतोरथन्तरगोरथन्तरात्रथन्तरात्रथन्तरं त्रिवृतस्त्रिवृतोरथन्तरगोरथन्तरात् त्रिवृदिति त्रिवृत त्रिवृतोरथन्तरात्रथन्तरात् त्रिवृतस्त्रिवृतोरथन्तरा त्रिवृतोरथन्तरात् वसिष्ठः त्रिवृत इति त्रिवृतः रथन्तरात् वसिष्ठो वसिष्ठो रथन्तरात् बृहतो भरद्वाजो भरद्वाजो बृहतो बृहतो भरद्वाजर्षिर्भरद्वाजो बृहतो बृहतो भरद्वाजर्षिः भर
भरद्वाज ऋषिर्भरद्वाजो भरद्वाज ऋषि प्रजापतिगृहीतया भरद्वाजो भरद्वाज ऋषि प्रजापतिगृहीतया प्रजापतिगृहीतया ऋषि प्रजापतिगृहीतया त्वजा प्रजापतिगृहीतया ऋषि प्रजापतिगृहीतया त्वजा तद्विष्णो परमं पदको सदा पश्यन्ति सूरयः दिलेभचक्षुरादलम् तद्विप्रासो विपन्यमोजागृवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करणे तटे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपदैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम्। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు చాలా వైభవపేతంగా స్వామివారికి ఉభయదేవేరులతో శ్రీవారికి భోగ శ్రీనివాసునికి సహస్ర కలశాభిషేక కార్యక్రమ మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. ఇప్పుడు పద్మాకర్ గారు కూడా ప్రవచనాన్ని అందరికీ అనుగ్రహించి వెళ్ళారు. శ్రీ గోవింద జపనామ యజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలకి